తనకి కలిగినటువంటి బలహీనతల్లో యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి సహాయం కొరకు మరి దేవుని యొక్క సహాయము బిడ్డ మరి పొందుకుంటూ వచ్చింది. మరి సహాయం కొరకు సోని అలాగనే నరేష్ గారు ఇద్దరు కూడా ఎంతో చాలా హాస్పిటల్లో తిరిగారు, ఖర్చు పెట్టారు. మెట్టుకు మరి రాజమండ్రిలో ఆ ట్రీట్మెంటు దేవుని యొక్క సహాయం ద్వారా ఎంతో విజయవంతమైనటువంటి సక్సెస్ఫుల్ ట్రీట్మెంటు ప్రభు అనుగ్రహించినాడు. మరి దాని కొరకు కూడిక కలిగి ఉండాలనేటువంటి యొక్క కృతజ్ఞత కూడిక కలిగి ఉండాలనేటువంటి ఆలోచన మరి నేను కూడా సోనియాతో చెప్పినప్పుడు సర్లే డాడీ మరి చెప్పడం జరిగింది. ఆ కారకులు ఎవరు కనపడటం లేదు. ఎవరిని కారకులు ఎవరు? శాంతి గ్లాడీస్ కనపడటం లేదు, వాళ్ళ అన్నయ్య కనపడటం లేదు, వాళ్ళ ఫాదర్ కనపడటం లేదు, వాళ్ళ మదర్ ఇప్పుడే వచ్చింది, తాతయ్య గారు కనపడుతున్నాడు అంతే. ఎవరండి తాతయ్య గారు? ఎవరండి? ఈ సమయంలో దేవుని యొక్క వర్తమానం మనం వెనకపోవడము మరి సోని తన బిడ్డ పక్షంగా యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి కార్యము చేస్తున్నాడో విషయాన్ని క్లుప్తంగా సాక్ష్యం మరి పంచుకుంటారు. తదుపరి మనం దేవుని యొక్క వాక్యం మనము విందాము. అదే సమయంలో రావాల్సినటువంటి సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, వారి కొరకు మనం కనిపెడతా ఉన్నాము. వచ్చినటువంటి సేవకులు కానీ విశ్వాసులు అంతా క్రమంగా కూర్చోండి, క్రమంగా దేవుని యొక్క వాక్యం వినండి. కాబట్టి ప్రభుదాస్ గారు ఎంతమంది ఫోన్ చేశారు? ఇప్పుడు ఆఫ్ చేసేయాలి మీరు. అడ్రస్సు జెరూసలేం అడ్రస్ ఎవరికి తెలియకుండా పోదు, అందరికీ తెలిసినటువంటి అడ్రస్సే. కాబట్టి 12 గంటలకల్లా ఈ కూడికి మనం ముగించుకోవాలి. ముగించుకున్న తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్ అయిన తర్వాత దైవ సేవకులు ప్రార్థన కూడికి ఉంటుంది. అప్పుడు మిమ్మల్ని విడిచిపెడతాను అన్నమాట. రెండో సెషన్కి సహోదరులు వెళ్ళిపోవచ్చు ఫోన్ చేసి. మిగిలినటువంటి సేవకులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో జెరూసలేంకి అనుబంధంగా ఉన్నటువంటి సేవకులు అయితే ఎవరైతే మరి వచ్చారో ఉన్నారో వాళ్ళంతా కూడా సెకండ్ సెషను దైవ సేవకుల ప్రార్థన కూడుకుంటుంది. కూడికైన తర్వాత మనం క్లోజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ సమయంలో మా పాప, రెండవ పాప, ఆమె మా పాపకి పేరు నేనే పెట్టాను, సోనియా అని. పెద్ద పాపకి బక్సింగ్ గారు పెట్టారు, సోఫియా అని. చిన్న పాపకి ఏం పేరు పెట్టమని అడిగినప్పుడు ప్రభు ఆ పేరు ప్రభువారు నాకు కృపను అనుగ్రహిస్తూ సహాయం చేస్తూ రావటం వలన సోనియా అని పేరు పెట్టడం జరిగింది. మా బాబుగాడు పాలు, ఆయనకి బక్సింగ్ గారు పెట్టారు. ఇద్దరికేమో సోఫియాకి పాలుకి బక్సింగ్ గారు పేరు పెట్టారు. సోనీకి నేనే పెట్టాను. ఆ ధన్యత ప్రభు నాకు ఇచ్చినాడు. ఎందుకంటే ఈరోజు నేనంటే చాలా గౌరవం. మా సోనీకి నేనంటే చాలా గౌరవం. నా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు సోనియా చక్కగా నేను తిట్టినా గద్దించినా కూడా వాస్తవంగా చెప్పాలంటే చిన్నప్పటి నుండి కూడా సోని అంటే నేను ఇష్టపడేవాడు కాదు. ఎక్కువ కేకలేసేవాడిని. అటువంటి సందర్భంలో మరి తన భర్తకి గవర్నమెంట్ జాబ్ రాకపోవడం వలన వారు నాకు దగ్గరగా ఉన్నారు. అది దేవుని యొక్క ఏర్పాటు. ఏంటినైనా మరి మరి నా ప్రార్థనలన్నీ కూడా నువ్వు వింటూ వచ్చావు.
బాబుకి చక్కటి ఉద్యోగం ఇచ్చినావు, పెద్ద పాప వాళ్ళేమో సేవకి తీసుకున్నావు, మరి సోనియాకి పరిస్థితి ఏంటి ప్రభు, మరి రిజల్ట్ రాలేదేంటి అని అడిగినప్పుడు దేవుడు సమాధానం ఏంటంటే, దేవుడు నాకు ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటంటే, నేనే రాకుండా నరేష్ గారికి మీ రెండో అల్లుడికి ఉద్యోగం రాకుండా నేనే చేశాను, ఎందుకంటే నీ కొరకు వారిని ఉంచాను అంతే. అదే సమాధానం వచ్చింది దేవుని దగ్గర నుండి. వాళ్ళు కూడా నరేష్ గారు ఏంటి, సోనీ ఏంటి, చక్కగా నేనంటే చాలా గౌరవం. ఏదన్నా సందర్భం ఉన్నప్పుడు వెంటనే కావాలి డాడీ ఏంటి సందర్భం అని వెంటనే వాళ్ళిద్దరూ కూడా వచ్చి నా కష్టాల్లో వారు పాలు పంచుకున్నటువంటి బిడ్డలు సోనియా, మాస్టారు, నరేష్ గారు. వారిద్దరిని ప్రేమించి చక్కటి సంతానం కుమారుని ఇచ్చినాడు, కుమార్తెని ఇచ్చినాడు. వాళ్ళిద్దరు అంటే నాకు చాలా ప్రాణం. ఈరోజు ఈ ఖర్చంతా నాదే. సోని పెట్టుకోలేదు, నరేష్ గారు పెట్టుకోలేదు. లిల్లీ అక్కడ ఏంటంటే శాంతి గ్లాడీస్ అంటే నాకు చాలా ప్రాణం అన్నమాట. వాళ్ళ పేరెంట్స్ ప్రసాద్ గారు మీరే పెట్టండి మా అమ్మాయికి అని అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఆంటీ గారు అమ్మ పేరు పెట్టుకుంటాము అన్నారు. ఓకే సర్లే పెట్టుకున్నామా అని నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, తర్వాత శాంతి, రెండోది గ్లాడీస్ అని అలా కొంపొచ్చేసుకున్నారన్నమాట. అలా కుమారుడు వచ్చేటప్పటికి డాడీ మీ పేరు నేను పెట్టుకుంటాం, నీ పేరు పెట్టుకుంటాం డాడీ అని అన్నారు. అయితే అమ్మ మరి నా పేరు మీరు పెట్టుకోవాలంటున్నారు కాబట్టి సర్లే దాన్ని నేను ఏ రకం కంపోజ్ ప్రభు దగ్గర కనిపెట్టాను నేను. అప్పుడు సామ్యూల్ అనేటువంటి ఆ పేరు ప్రభు నాకు చూపించడం ద్వారా నేను సామ్యూల్ ప్రసాద్ అనేటువంటిది నేను కంపోజ్ చేయడం జరిగింది. చక్కగా వారికి ఉద్యోగం, ఈ లోకంలో ఉద్యోగం లేకపోయినా కూడా చక్కటి సంతానం ప్రభు ఇచ్చినాడు. ఈరోజు ఆ రకంగా నామకరణం జరిగింది ఇద్దరు బిడ్డలకి. నా ముద్దుగా నేను శాంతి గ్లాడీస్కి ముద్దుగా నేను పెట్టుకున్న పేరు ఏంటంటే బుట్టి అని పిలుస్తానంతే. బుట్టి అని నేను పిలుస్తాను. దానికి ఏంటంటే ఒక రీజన్ ఉందన్నమాట. దానికి ఆ పేరుకి రీజన్ ఏంటంటే, పాకిస్తాను మాజీ ప్రధాని అయినటువంటి బేనజీరో భుట్టో. నేను బుట్టు అని పిలుచుకుంటాను తప్ప లిల్లీని పిలవను, శాంతి గ్లాడీస్ అని పిలవను. కాబట్టి నేనే ఈ ఖర్చంతా కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ సమయంలో దేవుడు మరి అనుకున్నటువంటి రీతిగా ఈ మాటలు నా తలపులోనికి ప్రభు తీసుకుని వచ్చినాడు. ఈ సమయంలో సోని తన యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటుంది. పంచుకున్న తర్వాత ఒక పల్లవి, ఒక చరణం పాడిన తర్వాత దేవుని యొక్క వర్తమానం మనము విందాము. ఆ రీతిగా ప్రభు మనకి సహాయం చేయను గాక. అందరికి వందనాలండి. యేసుక్రీస్తు నామంన కూడి వచ్చిన దైవ సేవకులకి, విశ్వాసులకి అందరికీ నా ప్రేమపూర్వక వందనాలండి. ఈ దినం ప్రత్యేకంగా మా చిన్నబిడ్డ పాప శాంతి గ్లాడీస్ కొరకు కృతజ్ఞత కూడిక కలిగి ఉండాలని ఆశపడుతూ వచ్చాము. ముందైతే గురువారం అన్నారు మా నాన్నగారు, తర్వాత మళ్ళీ వెన్స్డేకి షిఫ్ట్ చేశారు. వాళ్ళకి ఎగ్జామ్స్ ఇలాంటి పరిస్థితులను బట్టి మేము అందరం కుటుంబంగా రాలేకపోతూ వచ్చాము. దయతో క్షమించండి. చాలా విషయాలు మా నాన్నగారు షేర్ చేసుకున్నారు మీతో.
తన జీవితంలో దేవుడు నాకు గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా ఏమంటారు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత గర్భంలో ఉన్న శిశువు కొరకు వాగ్దానం తీసుకోవడం ఎందుకో దేవుడు నన్ను ప్రేరేపిస్తూ వచ్చాడు. దాని నిమిత్తమే నేను పాపకి బాబుకి కూడా ప్రార్థన చేసుకొని వాగ్దానం తీసుకోవడానికి దేవుడు సహాయపడుతూ వచ్చారు. అందులో ఫస్ట్ ఆ బిడ్డ గర్భంలో ఉన్నప్పుడే వచ్చిన వాగ్దానం ఏంటంటే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనం. ఎవరైనా సహాయం నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడనూ రాడు. తనకు వచ్చిన మాట హాని చేయుటకు ఎవడనూ నీ మీదికి రాడు. ఇదే వాగ్దానము తన జీవితంలో 3 సార్లు వచ్చింది. సేమ్ వర్స్, సేమ్ మాట. హాని చేయుటకు ఎవడనూ నీ మీదికి రాడు. నేను ఈ అసలు మర్చిపోయాను ఒక రకంగా చెప్పాలంటే. ఎప్పుడు వివాహమైన తర్వాత ఉద్యోగం కోసం మాత్రమే దేవుణ్ణి అడిగేదాన్ని, వాగ్దానం కూడా అదే అడిగేదాన్ని. మోకరించినప్పుడల్లా ప్రార్థన చేసేదాన్ని. ఎందుకంటే ఉద్యోగం మా హస్బెండ్ ముందు వివాహం కాకముందు డిఎస్సి రాసినప్పుడు ఈ ప్రపోజల్స్ వస్తున్నప్పుడు పెద్దలందరూ అడిగింది ఏంటండి దేన్ని బట్టి అంటే వాళ్ళకి ఆస్తిపాస్తులు ఇవన్నీ ఉన్నా లేకపోయినా ఎల్ఈఎఫ్కి వెళ్ళేవారు. రక్షణ అయితే అంతగా సరైన విధానంలో లేకపోయినప్పటికీ మా నాన్నగారు అడిగిన మాట, పెద్దలు మధ్యలో మా నాన్నగారు కూడా కాదు, ఏంటండి నేను ఒక బ్యాంక్ ఎంప్లాయ్ మా బావగారు తీసుకొచ్చిన ఆయన అడిగితే ఆయన అన్నారు, ఏమండి నాకు లాస్ట్ డిఎస్సిలో 3 మార్కుల్లో జాబ్ పోయిందండి, ఈసారి కన్ఫామ్గా జాబ్ కొడతానండి. సో ఆ మాట కోసం అది నిలబెట్టుకోవాలి ప్రభు, నా భర్త ఎట్లా ఇచ్చారో నాకు తెలియదు కానీ ఆ సాక్షి నిలబెట్టండి. మా అమ్మ కూడా మా పిల్లలు 3 మేము పుట్టే వరకు మా నాన్నగారికి ఉద్యోగం లేదు. బేతెల సంఘంలో మా అమ్మ ప్రార్థన చేసుకొని సేవకులతో పాటు ఉన్నప్పుడు వచ్చింది కదా, నేను కూడా అలా నిలబడి ప్రార్థన చేసుకోవాలని ఆశతో ప్రార్థన చేసేదాన్ని. ఎప్పుడు వచ్చినా నేను అదే వాగ్దానం కోసం ప్రార్థన చేస్తూ వచ్చేదాన్ని. నాకు మా అమ్మకు వచ్చిన వాగ్దానం యెహోవాను బట్టి మీరు సంతోషించెదరు. ఆ మాట చూసినప్పుడు సంతోషపడి ఆనందపడిందంట. సేవకులు అడిగారు, ఏంటండి ఎందుకమ్మా శాంతకుమారి ఆనందపడుతున్నావు అని అడిగితే, ఇలా వచ్చిందండి వాగ్దానం, దేవుడు నాకు సహాయపడతాడు అని సాక్ష్యం ఇస్తూ వచ్చింది. సో అట్లాంటి వాగ్దానం కొరకే నేను ప్రతి సంవత్సరం బేతెల్లో వాగ్దానం తీసుకున్నప్పుడు ఆ మాట కోసమే వెయిట్ చేసేదాన్ని. ఇంకేది వద్దు నాకు, దేవుడు ఇంకా డైరెక్ట్గా మాట్లాడినా నాకు అవిశ్వాసమేమో, ఆ మాటే కావాలి ప్రభా అని ప్రార్థన చేసేదాన్ని. సరే ఆ మాట మా కుటుంబ వాగ్దానం కానీ నా వాగ్దానం కానీ ఆ మాట రావాలి, ఇంకే మాట వచ్చినా పట్టించుకునేదాన్ని కాదు. ఈ మాట అండి 3 సార్లు వచ్చింది లిల్లీకి ఇదే మాట. తర్వాత ఇంకొకసారి వచ్చిన మాట ఏంటంటే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. నీవు నా దాసుడు అనియు నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, నేను దేవుడనై ఉన్నాను. అక్కడ తనకు వచ్చిన మాట ఏంటంటే నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును, నీకు తోడై ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. మళ్ళీసారి కూడా అదే మాట. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చిన వాగ్దానం యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడైండును. ఈ సంవత్సరం అదే మాట. అందులో యెహోషువ 1వ గ్రంథంలో చాలాసార్లు భయపడకము, దిగులు పడకము అన్న మాట చాలాసార్లు ఉంది. లాస్ట్ టైం నేను ఒకసారి ఈ విషయం కొరకే చిన్నప్పటి నుంచి కుడికంటి నుంచి నీరు కారేది, కారుతూ ఉంటే డాక్టర్స్ చూపించినప్పుడు స్టార్టింగ్ నుండి చూపించాము. రత్నశ్రీ ఆయన చూపిస్తే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటే ఆశంకర్ నేత్రాలయంకి వెళ్తే ఆయన అన్నారు, పెద్ద అయ్యే కొద్ది తగ్గిపోద్దండి, మీరు కంగారు పడక్కర్లొద్దు అన్నారు. మేబీ నియర్లీ 2-3 ఇయర్స్ వెయిట్ చేశాను, అవలేదు. ఒక 5th ఇయర్లో అనుకుంటా నవీన్ ఒకసారి చూసి అట్లా వదిలేయకూడదు, దానికి ప్రోబిన్ అని చిన్న టెస్ట్ చేస్తారు, ఈ కంటి నుండి ముక్కులోకి వెళ్ళే ద్వారం అనేది మేబీ క్లోజ్ అయితే గన ఆ వాటర్ బయటికి లీక్ అవుతుంది, లేకపోతే దానికి అదే లోపలికి వెళ్ళిపోద్ది, ఒకసారి చూపించు. తను కూడా కంటి హాస్పిటల్లోనే చేస్తాడు, నేను చూపిస్తాను అన్నాడు. నేను మా హస్బెండ్కి చెప్తే ఇక్కడెక్కడ హాస్పిటల్స్ ఎలా ఉంటాయో ఏంటో, కన్ను కదా
సో ఎందుకు వచ్చిందిలే అనేసి మేము అలా అలా డిలే చేసాం. ఒక సంవత్సరం అయితే మేబీ తను 5th ఇయర్లో ఉన్నప్పుడు చెప్పాడు. ఇప్పుడు నా పాపకు 6వ సంవత్సరం వచ్చేసింది. ఈ సంవత్సరం అంతా మేము భయంతోటే గడిపేశాం. ఎప్పుడు మోకరించినా నాకు గుర్తొచ్చేది, ఎవరైనా అడుగుతున్నా బాధేసేది. కానీ హాస్పిటల్కి వెళ్ళాలి, ట్రీట్మెంట్ చేయించాలంటే చాలా బాధ అనిపించేది. ఏం ప్రభా నేను అసలు ఏ దోషం చేశాను, ఏ పాప మేలుబాటు చేస్తుంది, ఇలా ప్రతిసారి టెస్ట్ చేసుకోవడానికి, సరి చేసుకోవడానికి చాలాసార్లు దేవుడు నన్ను ఆ విధంగా నడిపిస్తూ వచ్చాడు. నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా ప్రతి అవయవం కొరకు ప్రార్థన చేసేదాన్ని. నేను బయాలజీ చదివానేమో, ఎలాంటివి ఉంటాయో ఏంటో ప్రతి అవయవం కొరకు, నేను దేవుని మహిమాత్మే చెప్తున్నాను, ప్రతి అవయవం కొరకు నేను ప్రార్థన చేసేదాన్ని. ప్రభువా ఏ పాప దోషాలు, నా భర్త, నా అత్తింటి వారు ఏ ఉన్నాయో విగ్రహాలకు సంబంధించినవి, ఏ పాపు నా బిడ్డలో వేలుబడి చేయకూడదు అని ప్రార్థన చేసినప్పుడు ఏంటి ఇట్లా వచ్చిందని చెప్పి నేను చాలా అంటే చాలా దుఃఖపడ్డాను ఆ విషయం. మే నెలలో హాలిడేస్ కదా అని నేను మా అక్కల దగ్గరికి వెళ్తే, విజయవాడ ఇక్కడ టర్నింగ్లో ప్రణాళి హాస్పిటల్ ఉంది, ఐ హాస్పిటల్. ఆయన అసలు టచ్ కూడా చేయలేదు, పిల్లని కూడా చూడలేదు. వెంటనే ఎల్విపి ప్రసాద్కి వెళ్ళిపోండి అని విజయవాడ చెప్పేశాడు. సరే వెళ్దామని అలా డిలే అయిన తర్వాత మా అక్క దగ్గరికి నేను సమ్మర్లో వెళ్తే వాళ్ళు అన్నారు, సరే మనం తీసుకెళ్దాం, అసలు పరిస్థితి ఏంటో చూద్దాం ఒకసారి, తర్వాత మేషర్కి చెప్దాంలే అన్నారు. నేను, మా అక్క, మా బావగారు, విజయవాడ మా మరిది ఉంటే అందరం కలిపి వెళ్ళాం. వాళ్ళు చాలా పెద్ద హాస్పిటల్ అండి. అసలు ఎంత పెద్ద హాస్పిటల్ అంటే చాలా పెద్దగా ఉంది. వాళ్ళు అసలు మెయిన్ డోర్ నుంచే లోపలికి, కనీసం రిసెప్షన్ దగ్గర కూడా మా అక్కల్ని రానివ్వాల. నేను నా పాప ఇద్దరమే వెళ్ళాము. లంచ్ చేసాక 2 o'clock వెళ్తే నియర్లీ వాళ్ళు అక్కడ తిప్పి ఇక్కడ తిప్పి దాదాపు సన్సెట్ క్లోజ్ అయిపోయింది. 7 ఆ టైంకి వచ్చేసింది. అప్పటి వరకు మేము తిరుగుతూనే ఉన్నాం. అక్కడికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, విజన్ టెస్ట్ చేస్తున్నారు, విజన్ అంతా బాగుందని చెప్తున్నారు. నేను చెప్పే ప్రాబ్లం మాత్రం వాళ్ళు అసలు ఎవ్వరూ కన్సిడర్ చేయట్లేదు. ఉండటానికి 2-3 డాక్టర్లు ఉన్నారు, జూనియర్ డాక్టర్లు ఉన్నారు. ఏమండి నేను వచ్చింది అసలు విజన్ కోసం కాదు, నేను చెప్పేది ఇది అని చెప్తుంటే అదేనమ్మా అంటారు. అక్కడికి వెళ్ళమంటారు, మళ్ళీ ఒకసారి విజన్ టెస్ట్ చేస్తారు. చూపుకి ఏం ప్రాబ్లం లేదు అని చెప్పినా వాళ్ళు అసలు వినట్లేదు. పెద్ద హాస్పిటల్లో మరి ఎందుకు అంత ఇర్రెగ్యులర్గా ఉన్నారు. లాస్ట్కి నేను కొద్దిగా అడిగితే డాక్టర్ అమ్మ దగ్గర తీసుకెళ్లారు. ఆమె డ్రాప్స్ వేసి మేబీ లోపలికి వెళ్ళలేదు, ఆమె కలర్ మారుతుంది, అది మారలేదంటే లోపలికి వెళ్ళలేదు, హోల్ లేదు అని చెప్పారు. రిసెప్షన్ దగ్గరికి వెళ్తే మీకు ఫార్మాలిటీస్ ఏదో చెప్తారన్నారు. వెళ్ళాక వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ప్రోబిన్ నవీన్ చెప్పిందే చెప్పారు, చేస్తాము, ఒకవేళ అది కనుక ఫెయిల్ అయింది, ఓపెన్ అవ్వలేదు అనుకుంటే అదే టేబుల్ మీద సర్జరీ చేయాలి అని చెప్పారు. అదే టేబుల్ మీద అంటే ఈ ప్రోబిన్ ప్రైమరీగా చేసి ఈ టెస్ట్కి ఎనస్థీషియా ఇస్తారు. చిన్నపిల్లలు కదండి, చేయించుకోరు. ఎనస్థీషియా ఇస్తాము, ఇంకొకసారి ఎనస్థీషియా ఇవ్వకుండా అది అవ్వకుండానే అదే టేబుల్ మీద పడితే సర్జరీ పడిపోద్ది అని చెప్పారు. అసలు మనకి ప్రోబిన్తో క్లియర్ అయ్యిందో లేదో అన్న విషయం మనకి తెలియకపోతే వాళ్ళు సర్జరీ చేసేస్తున్న, ఒకవేళ అన్వాంటెడ్గా అవసరం లేకపోయినా చేసినా మనకు తెలియదు కదండి. ఎలా చెప్తారు, మొత్తం అంతా నాకు దాదాపు 1 lakh వరకు చెప్పుకొచ్చేసారు. 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది, ఇలా పలానా టైంలో మీరు రావాలి, మీకు ఒక 1 week తర్వాత అపాయింట్మెంట్ ఇస్తాము, ఇదన్నీ చెప్పారు. నాకైతే చాలా ఐ కాంట్ అనమాట, అస్సలు టాలరేట్ చేయలేకపోతూ వచ్చాను. లిల్లీ అయితే కనీసం 10 నిమిషాలు కూడా తిన్నగా చోట కూర్చోదు. అలాంటిది ఆ పూట అంతా నా చేయి పట్టుకుని అలాగే తిరిగింది. కొంత సమయం అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో అయిపోతుంది వచ్చేసి టైంకి ఆ బిడ్డ నేను అసలు చూడలేకపోతూ వచ్చాను. ఏం ప్రభానికి బాధ, అసలు చిన్న దానికి నేను చాలా సెన్సిటివ్ అయిపోతాను పిల్లల విషయంలో. ఏంటి అసలు ఎంత ఇబ్బంది అయిపోయింది, నాకు ఒక పూట అంతా పట్టింది, నేను ఏ పాపం చేశాను ప్రభా, ఏంటి నా బిడ్డ కాదు కదా, ఎప్పుడు ఇదే ప్రార్థన చేసేదాన్ని. దావీదు ప్రార్థన చేస్తూ వచ్చాడు, గొర్రెల వంటి నీ ప్రజలు ఏం చేశారు, నేను కదా పాపం చేశాను అని. ప్రభా నేనే నా భర్త పాపం చేసి ఉంటాం, నా బిడ్డలు కాదు కదా, నా బిడ్డల్ని ఇబ్బంది పెట్టద్దు ప్రభా, నేను తట్టుకోలేను అని అలాగే ప్రార్థన చేస్తూ వచ్చాను. లాస్ట్లో ఎనస్థీషియా డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చాలామందిని చూస్తారు కదండి, చాలా ఇర్రెగ్యులర్గా సమాధానం చెప్తారు. ఇలాంటి కేసు మనకు ఒక్కటే కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఉంటాం, మన బిడ్డ కాబట్టి. వాళ్ళు చాలా చూసి నవీన్ చెప్పాడు, నువ్వు భయపడక్కర్లేదు, చాలా ఈజీ అని. తను ఎంత చెప్పినా నాకు బుర్రకు ఎక్కేది కాదు. మన కదా, మన సొత్తు కదా, చిన్న బిడ్డ కదా, అదే బాధతో నేను చాలా బాధపడేదాన్ని. ఆమెతో మాట్లాడినప్పుడు లాస్ట్ టైం అయితే, ఏమండి భయపడకండి, ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటే మీ అమ్మాయికి చిన్నప్పటి నుంచి చెప్పండి, ఇది ఒక్కటే అడిగింది చాలా రూడ్గా. ఏంటి బాధ ప్రభు అని చెప్పి నిజంగా చాలా అలా కన్నీటితోటే చెప్పాను. వెళ్ళిపోమంది. వెళ్ళి సరే అయిపోయింది. వచ్చాక వాళ్ళు మా మరిది ఏమన్నాడు అంటే, వాళ్ళు చాలా కమర్షియల్గా కనపడుతున్నారు వదిన,
చూద్దాం ఇంకో హాస్పిటల్కి వెళ్దాం. నరేష్ గారు చెప్తే ఆయనకి ఎవరు గైడ్ చేశారో తెలియదు కానీ ప్ర రాజమండ్రిలో అకీరాకి వెళ్ళాం. అకిరా హాస్పిటల్ వాళ్ళన్నీ కూడా ఎవరో ఉన్నారో అతను చెప్పాడు అకిరాకి వెళ్దామని. సో మేము మే నెలాఖరికి వచ్చాక జూన్ 1 కాల్ చేస్తే 15 డేస్లో మేడం వస్తారండి, చిన్న చిన్న విషయాలు ఇక్కడ వాళ్ళు చూడరు, హైదరాబాద్ నుంచి మేడం స్పెషలిస్ట్ ఎండి వస్తారు, ఆవిడ చూస్తారు అని చెప్పారు. సరే 15 డేస్ అయిపోయినా ఫోన్ చేస్తే ఈ మంత్ ఆవిడ రావట్లేదు, మీరు నెక్స్ట్ మంతే రావాలి అని చెప్పారు. మళ్ళీ జూలై 1నే ఫోన్ చేస్తే 16కి అపాయింట్మెంట్ ఇచ్చారు. 16కి మార్నింగ్ 9 o'clock వచ్చేయండి అని అన్నారు. వెళ్ళి హైదరాబాద్ ఆవిడ చూసింది, జస్ట్ చూసిందండి, వీళ్ళకి తెలుస్తుంది మిషన్ ఏదో పెట్టి చూసి పోర్ లేదు, స్టార్టింగ్లో పోర్ రంధ్రం ఉంటుందండి, ఈ రంధ్రమే లేదండి, అది ఓపెన్ చేస్తే మ్యాక్సిమం 99% క్లియర్ అయిపోద్ది, కాకపోతే అప్పుడు చూద్దామని చెప్పింది. అసలు ఆ మాటే నాకు అసలు నేను అనుకునేదాన్ని, ప్రభా నాకు మత్తు పిల్లలకి అలాంటివి రాకూడదు, అనస్థీషియా ఇవ్వడం అనేది చాలా కష్టమైన విషయమే కదా, ఎందుకు వచ్చింది అనేసి నేను అసలు అది కూడా రాకూడదని ప్రార్థన చేసేదాన్ని. అయితే ఆ మంది కొద్దిగా అనస్థీషియా ఇస్తాము, చాలా చిన్న విషయమే, మీరు భయపడకూడదు, వాళ్ళు చాలా ఏమంటారు సగం హాస్పిటాలిటీ వాళ్ళు మాట్లాడే విధానంలోనే మనకి తగ్గిపోద్ది కదా, అట్లా చాలా బాగా మాట్లాడింది అక్కడ ఉన్న నర్సు కానీ హైదరాబాద్ నుంచి వచ్చిన డాక్టర్ కానీ, మీరు భయపడకూడదు అన్నారు. నాతో పాటు అసలు నేను అనుకున్నాను అసలు ఎవరికి లేని రోగం వచ్చిందేంటి, నాకు ఎవరు చెప్పినా ఎంతగానే చూసేవారు ఈ విషయం, ఎవరికి లేనిది వచ్చిందేంటి, అప్పుడప్పుడు మనం చూస్తాము న్యూస్లో 10,000 మందిలో లక్షల్లో వస్తుందంట అని, ఏంటి ప్రభు ఇలా అయిపోయింది నా పరిస్థితి అని చెప్పి నాకు చాలా బాధ అనిపించి చెప్తే అదే రోజు 4 members వచ్చారు సేమ్ కంప్లైంట్స్తో, చిన్నపిల్లలే అందరూ. మా లిల్లీ మధ్యలో అనుకుంటా, ఒక అమ్మాయి అయితే 8 నెలల అమ్మాయి, లిల్లీకేమో 6 years, ఇంకో బాబు 2 years, ఇంకొక అబ్బాయి 12 years, ఇలా 4 వచ్చారు సేమ్ కంప్లైంట్, ఒకే చోట కూర్చున్నాం. ఇంకా అసలు హాస్పిటల్కి చిన్నపిల్లలు వస్తే కంగారే కదండి, మహా అయితే ఇప్పుడు విజన్ టెస్ట్ కోసం వస్తారు, సెల్ ఫోన్ చూసి సైట్ ప్రాబ్లంతో, వీళ్ళు ఎలా వచ్చారు మరీ పసిపిల్లలు ఎలా వచ్చారు అని అడిగితే ఎలాగండి కళ్ళంట నీళ్ళు కారుతున్నాయి అదే అనుకుంటుందే, ఒకళ్ళైతే భయపడి నాకులా చేయించుకోలేదు వెళ్ళిపోయారు. ఇంకా నేను ప్రిపేర్ అయిపోయాను కదా, మా ఆయనగారు అన్నారు ఏదో ఒకటి చేయించాలి, పెద్దదైపోతే మళ్ళీ కష్టమవుతుంది అంటున్నారు. తిను కూడా చెప్పాడు, ఆదిశంకర్ నాత్రాలయమైనా చెప్పారు, ఒకవేళ పెద్దోళ్ళు అవుతే అది హోల్ ఓపెన్ చేయడానికి కష్టమైపోతుంది, ఆర్గాన్స్ గట్టిగా అయిపోతాయి కదా, సో దాన్ని బట్టి కష్టమవుతుంది కాబట్టి చిన్నప్పుడే క్లియర్ చేసుకోవాలి అని చెప్పారు. నవీన్ చాలాసార్లు చెప్పేవాడు మాకు. అంటే సరే అని చెప్పేసి ఇంకా మేము ప్రిపేర్ అయిపోయి వెళ్ళినా చాలా వాళ్ళు చెప్పారు 2 రోజుల్లో మీకు చెప్తామని. అదే రోజు ఫోన్ చేసి మర్నాడు మార్నింగే వచ్చేసేయండి, అనస్థీషియా చేస్తాం, ఎర్లీ మార్నింగ్ నుంచి మీరు అమ్మాయికి ఏం పెట్టకూడదు అని చెప్పారు. సో అలాగే వచ్చాము, ప్రార్థన చేయమ్మా వెళ్ళేటప్పుడు అంటే పడుకుంటుంది కదా, ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలనుకుంటే ఈ లోపు లేచిపోయింది ఆమె. ప్రార్థన చేయమంటే లిల్లీ ప్రార్థన చేసిందండి, యేసయ్యా నేను చాలా హాస్పిటల్కి వెళ్ళాను, నేను ఇంక వెళ్ళకుండా నాకు సాయం చేయండి అని ప్రార్థన చేస్తుంది. నేను చెప్పలేదండి, నిజం చెప్తున్నాను. ఆ అమ్మాయికి అదో రకమైన భయం వచ్చింది, మమ్మీ ఇంకా ఉండాలా, ఇంకా కాసేపు ఉండాలా మమ్మీ అని అడిగేది హాస్పిటల్కి వెళ్తుంటే. ఈవెన్ రత్నశ్రీకి తప్ప ఎక్కడికి రారండి, రత్నశ్రీ వాళ్ళు ఇంజక్షన్ చేయరు, ఒక్కదానికే వస్తారు, ఇంకెక్కడికి చెప్పినా రారు. ఎప్పుడైనా ఎమర్జెన్సీకి రాఘవే దగ్గరికి వెళ్దామన్నా రారు, మమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నారు రాఘవేకి మీరైతే వెళ్ళరు, మళ్ళీ వెళ్ళి చాలా మాటలు మాట్లాడేస్తుంది. ఇంకా చాలా బాధ అనిపించింది ఆ రోజు. నేను నరేష్ గారు ఇద్దరం కూర్చొని ఒక నిమిషం అలా ప్రార్థన చేసుకొని వెళ్తూ వచ్చాను. నేను ఎప్పుడు మోకరి ఇచ్చినా కన్నీరు కాస్తుంటే నరేష్ గారు తిట్టేవారు, ఎందుకు దేవుడి మీద భారం వేసిన తర్వాత మనం అన్ని సావలు అవిశ్వాసంతో ఉండకూడదు అనేవారు. నిజమేనేమో, నేను అవిశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేయలేదని చెప్పారు, ఆయనే చెప్పారు నాకు ఆ మాట, అవిశ్వాసాన్ని బట్టి వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు చేయలేదని ఉంది కదా, నువ్వు అవిశ్వాస పడకూడదు, చిన్న విషయం అని చెప్తున్నా ఎందుకని భయపడుతున్నావు అన్నారు. నిజంగా అయితే అది చాలా, నేను ఇప్పుడు చెప్పగలను అది చాలా చిన్న విషయమే, కానీ అది నాకు చాలా చాలా పెద్దదిగా కనిపించింది. ఎందుకు అనిపించింది అంటే చాలా విషయాలు ఈ సంవత్సర కాలంలో ఎన్నో విషయాలు నేను సరి చేసుకోవడానికి చక్కబడడానికి, దావీదు చెప్తాడు కదా, త్రోవెట్టి నడపడానికి శోధన తనకి ఎంతో ఉపయోగపడుతూ వచ్చింది. అలాగా ఈ శోధన కూడా నేను నడిపించబడినప్పుడు దేవుడు నన్ను ఎన్నో విషయాల్లో సరి చేస్తూ వచ్చాడు. మా నాన్నగారిలాగా చాలా చిన్న విషయానికి నేను సెన్సిటివ్గా కోపడతాను. ఆంధ్రానేశ్వర్ ఎంటన్ ప్రసాద్ గారు అమ్మాయి, చిన్న అమ్మాయి సేమ్ ఆయనలాగానే అన్నట్టు, అంటే మాట తొందరగానే అనేసేదాన్ని. కానీ ఈ మధ్య కొన్ని విషయాలు పరిస్థితులు బట్టి నేర్చుకోవడానికి దేవుడు నాకు సహాయపడుతూ వచ్చాడు. ఆ దినం ఆ చిన్న బిడ్డ ఒక అమ్మాయి 8వ నెల పాప, మా పాప తీసుకెళ్ళి
మార్నింగ్ 9 o'clock రమ్మన్నారు, వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయిన తర్వాత మా నాన్నగారిని తీసుకెళ్ళాను. మా లిల్లీకి కూడా మా నాన్నగారు అంటే ప్రాణం. సరే ఆయన ఉంటే కొంచెం చూసుకుంటారు, ఆమె కూడా బెంగగా ఉంది. వెళ్ళామండి, ఇక్కడ కారు ఎక్కాము, అక్కడి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలా. ఒక్క మాట కూడా మాట్లాడలా. మేబీ బెంగ వచ్చినట్టుంది. మా నాన్నగారు ఒళ్ళో కూర్చొనేది, మళ్ళీ నా దగ్గరికి వచ్చేది, ఇలాగే ఉంది. దేవుడి దయని బట్టి చాలా మంచిగానే వాళ్ళు హ్యాండిల్ చేసి ట్రీట్మెంట్ చేశారు. అసలు ఎంత అద్భుతం అంటే వాళ్ళ ప్రోబిన్ లేదా పెనిట్రేషన్ సంథింగ్ ఇక్కడ నుంచి పెట్టి చేసిన తర్వాత వచ్చిన తర్వాత పడుకుందండి ఒక 1/2 hour. తర్వాత నుంచి ఒక్క డ్రాప్ కూడా తన కళ్ళంట నీళ్ళు రాలేదు. చిన్నపిల్లలు ఏడుస్తున్నప్పుడు అంటాం కదండి, ఎరా ఏడుస్తున్న సౌండ్ వస్తుంది కానీ కళ్ళంట నీళ్ళు రావట్లేదని. అంత తొందరగా రావు. మనం ఎంతో బాధలో ఉంటే తప్ప చాలా తొందరగా వాటర్ అనేది రాదనమాట. అలాంటిది ఇప్పుడు ఏడుస్తున్నా తను రావట్లేదు. కన్నంట నీళ్ళు, ఏంటమ్మా ఏడుస్తున్నావా, ఇలా చాలామంది అడిగేవారు. ఏదేమైనప్పటికీ దేవుడు, నేను ఆ వాగ్దానాలను ఎందుకు జ్ఞాపకం చేశానంటేనండి, దేవుడు ఈ ప్రయాణం గుండా తను నడిపించడానికేమో నేను నీ చేతులు పట్టుకుని ఉన్నాను, ఎవడు నీ మీదకి హాని చేయడానికి రాడు అని. నేను ఈ విషయమే ప్రార్థన చేసినప్పుడు తను అసలు వాగ్దానాలు ఏమొచ్చినాయని ప్రార్థన చేసి మా అక్క చెప్పింది, వాగ్దానం చేతి పట్టుకుని ప్రార్థన చేసుకుంటున్నావా అని. సరే నేను విషయాలు ప్రార్థన చేస్తున్నాను కానీ తన విషయమే ప్రత్యేకంగా ప్రార్థన చేయట్లేదు కదా అని ఈ ఈ విషయాలు, ఈ వాగ్దానాలన్నింటినీ మనసులో పెట్టుకొని ప్రార్థించినప్పుడల్లా ఈ వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఇందు నిమిత్తమే దేవుడు ఎంతగానో సహాయపడుతూ వచ్చాడు. ఇది దాదాపు కొంచెం విషయమే కదా, అంటే ఇది ప్రైమరీ టెస్ట్, ఒక ప్రొసీజర్ లాంటిది. ఇది క్లియర్ అవ్వకపోతే అప్పుడు సిజేరియన్ అన్నారు. ఇక్కడికి వెళ్ళి చేయించుకుని వచ్చాం కానీ ఇంకా కొంత డౌటే. నాకు డౌట్ రాలేదు కానీ మా హస్బెండ్కి డౌట్ వచ్చింది. అంటే ఇంకొకరు మేము వచ్చేస్తున్నప్పుడు ఒకరు చేయించక కూడా వాటర్ వచ్చిందంట. మేము వచ్చేస్తున్నాము, మేము రిలీవ్ అయిపోయి వచ్చేస్తుంటే వాళ్ళు చెప్పారనమాట, చేయించామండి మళ్ళీ కారుతుందని. మేబీ సరిగా చేయించకపోవచ్చు. మేము అనుకున్నాం క్లియర్ అయిపోతుందా, ఏంటబ్బా మళ్ళీ ఇలా అయింది అని మనసులో తల్లిదండ్రులుగా మాకు ఆ మాట వినగానే మళ్ళీ బాధే కదా, మళ్ళీ బాధ వచ్చి మళ్ళీ ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. ఏం ప్రవ్వా అసలు ఇది క్లియర్ అయిపోయినట్టే కదా ఏంటి అని. మా అమ్మగారు అనేవారు, ఎప్పుడూ అవిశ్వాసంగా ఉండకూడదు, దేవుడు చేస్తూ వచ్చాడు, మీరు నమ్మాలంతే అన్నారు. నేను ఇంకా ప్రార్థన చేశాను. తర్వాత దేవుడు, ఇంకా నేను డౌట్ పడుతున్నప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఈ మాటలు చూపించి ముగించేస్తాను.
క్షమించండి, చిన్న ప్రవక్తలో ఉంటుంది ఆ మాట మర్చిపోయాను. అక్కడ ఏమని ఉందంటే, నా డైలీ పోర్షన్ అది, మీరు యెహోవాను గూర్చి చేయు దురాలోచన ఏమి, రెండో మారు ఆయన బాధ మరలా మీకు రప్పించున, ఆ మాట ఉందండి. ఇక్కడ నేను చిన్న ప్రవక్తలు అది ఒక అధ్యాయమో రెండు అధ్యాయాలు ఉంది, యోనా తర్వాత ఎక్కడో నేను మర్చిపోయాను, నా బైబిల్ తెచ్చుకోలేదు, క్షమించండి. అక్కడ ఏమని ఉందంటే, మీరు యెహోవాను గూర్చి చేయు దురాలోచన ఏంటి, రెండో మారు ఆయన నీకు మరలా బాధ కలిగించునా అని ఉంది. అంటే మరొకసారి, అంటే నేను నిజంగానే దేవుని మీద దురాలోచన చేస్తున్నాను. నాకు ఆ మాట ఎలా అనిపించిందంటే చంప మీద కొట్టినట్టు అనిపించింది నిజంగా చదివినప్పుడు. ఇంత విశ్వాసం కలిగి దేవుని వాగ్దానం తీసుకుని వెళ్ళిందని నేను మళ్ళీ అనుమానిస్తేనే కదా ఒక దెబ్బ వేస్తారు. నిజంగా నేను ఆ మాట చదివినప్పుడు ఎర్లీ మార్నింగ్ 5:30 ఆ టైం చదువుకుంటున్నప్పుడు నాకు ఈ మాట దేవుడు చదివినప్పుడు నాకు అదే అనిపించింది నిజంగా. లాస్ట్లో ఏముందంటే, మరొకసారి నీకు బాధ మరలా రప్పించును, నాశనం తోపును నేను లయం చేస్తూ వచ్చాను, నీ మ్రొక్కుబళ్ళు చెల్లించుము అనే మాట ఉంది. నేను అనుకున్నాను కృతజ్ఞత కూడిక లేకపోతే కొంత కృతజ్ఞత అర్పణ కలిగి ఉండాలి అని నేను అనుకున్నాను. దేవుడు నాకు ఆ మాట ద్వారా నిశ్చయంగా క్లియర్ చేస్తూ వచ్చాడు. అక్కడితో నేను నమ్ముతూ వచ్చాను. ఈ విధంగా దేవుడు ఎంతగానో లిల్లీ విషయంలో కొన్ని ఆత్మీయమైన విషయాలు మా జీవితాల్లో సరి చేసుకోవడానికి సహాయపడుతూ వచ్చాడు. ప్రార్థించిన మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞత. ఈ సమయంలో దేవుని యొక్క వర్తమానము మనము వినకపోవడము, మరి పాట సంఖ్య 245వ పాట, కృతజ్ఞతను తల వంచి నాదు జీవము అర్పింతును అనేటువంటి పాట పాడదాము. పాట పాడిన తర్వాత దేవుని యొక్క వర్తమానం మనము వింటాం. 245వ పాట మరో ప్రతుల్లో నుండి 211వ పాట అనే పాట ద్వారా ప్రభువుని కనపరుచుకుందాం. ఈ పాట అంతా కూడా మనం పాట పాడదాము. తల వంచి నాదు జీవము అర్పింతును, దేయిగా నేల అర్పింతును, నన్నెకు అర్పింతును, నన్నెకు దూరమై దూరముగా ఇక వెళ్ళ జాల కూర్చుండేదా నీ చెంత, దూరముగా ఇక వెళ్ళ జాల కూర్చుండేదా నీ చెంత, తల వంచి
ఆకర్షించే లోకాశాలన్నీ లోక మహిమ నటాగించు ఆకర్షించే లోకాశాలన్నీ లోక మహిమ నటాగించు కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమకై ఏకముగా త్యాగింతును కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమకై ఏకముగా త్యాగింతును వంచి నాదు జీవము అర్పించును 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 రాములా ప్రేమనాకై వందింపను ఆసక్యము తారములా ఈ ప్రేమనాకై వందింపను ఆసక్యము నిరంతరము సేవించినాను చాలేను నేను నాము నిరంతరము సేవించినాను చాలేను నేను నాము వంచి నాదు జీవము అర్పించును అర్పించును నన్నే నీకు అర్పించును నన్నే నీకు లోకముకై జీవించానికా ఈ కోరాకై జీవించును లోకముకై జీవించానికా ఈ కోరాకై జీవించును నీకర్పింప దేవేను దీయన్ ఈ కొద్దినా జీవితము నీకర్పింప దేవేను దీయన్ ఈ కొద్దినా జీవితము జ్ఞాతన్ కాలవంచి నాదు జీవము అర్పించును అర్పించును నన్నే నీకు అర్పించును నన్నే నీకు చింతించితే గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుతే చింతించితే గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుతే కృతజ్ఞతతో సమర్పించును బ్రతుకంతయు నీ సేవకై కృతజ్ఞతతో సమర్పించును బ్రతుకంతయు నీ సేవకై అజ్ఞాతన్ అలా వంచి నాదు జీవము అర్పించును
సమయంలో బైబిల్ పలువ పాడదాము. పఠింప శ్రేష్ఠ గ్రంథము, పరిశుద్ధ గ్రంథాలు పైకి చూపిస్తూ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిలు, అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. the Best book to read is the Bible. The best book to read is the Bible. If we read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल, पढ़म को उसको रोज बरोज, मार्ग में कतर कोई ना हो. ओ दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल. అందరికి వందనాలండి. మరి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా చక్కగా మీ మీ స్థలాల్లో కూర్చోండి. డిస్టర్బెన్స్ లేకుండా కుర్చీలు అటు ఇటు జరపకండి. ఎక్కడుంటే అక్కడే ఉండాలి కుర్చీ. దేవుని యొక్క మరి వాక్యపట్నంలోనికి వస్తా ఉన్నాము. మరి ఇంతవరకు మరి సోనియా చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి మరి నర్సాపురం ప్రాంతంలో పరిచర్య చేస్తున్నటువంటి ప్రసాదన్న గారు ఉన్నారు. దేవుని యొక్క వర్తమానం కొరకు ఆయన పిలవడం జరిగింది. మరి అరగంట ఆయనకి కేటాయించడం జరిగింది. అంటే 30 గంటకి క్లోజ్ చేయాలి అన్నయ్య గారు. ఏమండి, అందరూ వాక్యం చక్కగా వింటామన్నారంటే చెప్తే కుదరదు. 45 నిమిషాలకి కటప్ టైం ప్రసాదన్న గారు. అంటే ఎందుకంటే వర్తమానం చెప్పేవాళ్ళు ఇంక అలాగా నడిచిపోతూ ఉంటుంది. మనం కదలలేమనుకోండి. అయితే మనం దానికి దేనికైనా సమయం మనకు అవసరం. మరి 11:30 అయ్యింది. 12:15 కల్లా మరి ప్రసాదన్న గారు వర్తమానం అయిపోవాలి. 12:15 కల్లా 12:15కి వర్తమానం అయిపోతే 12:30 కల్లా క్లోజ్ చేసుకుంటాం. 12:30కి లంచ్ బ్రేక్ అయిన తర్వాత సేవకులైనటువంటి వారికి 2 గంటలకి దైవ సేవకుల ప్రార్థన కూడిగా మందిరంలో మనం కలిగి ఉంటాం. మరి సహోదరులు వెళ్ళిపోవచ్చు, భోంచేసి చక్కగా భోంచేసి వెళ్ళిపోవచ్చు. ఈ విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏదైతే మరి చెప్పబడుతూ ఉందో ఆ అనౌన్స్మెంట్స్ అన్నీ కూడా మనం అందరం పాటించాలండి. ఏమండి, పాటించాలి లేదా? పాటించాలి. కాబట్టి వచ్చినటువంటి మీకు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైనటువంటి నామంలో మరి వందనాలు తెలియపరచుకుంటూ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనం విందాము. ఆ రీతిగా ప్రభు మనకి సహాయం చేయను కాక. రెండన్నయ్య గారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలకు కూడి వచ్చిన విశ్వాసులందరికీ, అలాగే మన మధ్యన అనేక మంది దైవజనులు ఉన్నారు. మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఒక వచ్చిన భాగాన్ని మనం చదువుకుని ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాము. రండి నాతో. కీర్తనలు 118వ అధ్యాయం.
కీర్తనలు 118వ అధ్యాయము 8వ వచనము 9వ వచనము మనం అందరం కలిసి ధ్యానించుకుని ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థనలో వేచి చూద్దాం. రండి నాతో చదవండి. మనుష్యులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చదవబడినటువంటి లేఖన భాగములు వినికిడిలో ప్రభువు మనల్ని నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డల చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామం నాకు స్తోత్రములు. ఉదయకాలము మీ సన్నిధిలో కూడుకొని నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోవటానికి మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని, సమయాన్ని బట్టి వందనాలు. వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. అలాగే ఈ కూడికను ఏర్పాటు చేసినటువంటి కుటుంబాన్ని బట్టి వందనాలు. నాయన, మీ మాటలు విలువైనవి, అమూల్యమైనవి, శ్రేష్టమైనవి. నీ మాటల ద్వారాగా మమ్మల్ని జీవింప చేయమని ప్రార్థిస్తున్నాం. వినగలిగే చెవులు, గ్రహించే హృదయం మాకు అనుగ్రహించండి. మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించి లోక సంబంధమైనటువంటి జ్ఞానంతో కాకుండా పర సంబంధమైన జ్ఞానంతో మీ వాక్యాన్ని వివేచించి పరిశోధించి పరిశీలించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసయ్య నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ప్రియ దేవుని బిడ్డలారా, 118వ అధ్యాయం ఎవరు రాశారు అంటే మీ జవాబు ఏంటి? ఇక్కడ వాస్తవానికి ఇక్కడ 118 తెలుగు బైబిల్లో 118వ అధ్యాయంలో ఆ పైన ఎవరు రాస్తారు ఆథర్ అనేది ఉంటుంది, కానీ ఇక్కడ మీకు ఆథర్ కనపడుతున్నారా? లేదు. సో సాధారణంగా దావీదు కీర్తనలు అంటే మనకు గుర్తొచ్చే వ్యక్తి ఎవరంటే దావీదు. కానీ వాస్తవానికి అక్కడ ఆ అధ్యాయంలో రాసినటువంటి వచనాలను బట్టి, వాటి యొక్క సారాంశాన్ని బట్టి బైబిల్ పండితులు ఏమన్నారంటే దావీదు రాసి ఉండొచ్చు అని అన్నారు. దావీదు రాసినటువంటి కీర్తనలు 73 కీర్తనలు. మరొక 2 కీర్తనలు బైబిల్ పండితులు ఏమన్నారంటే 2 జాయిన్ చేసి 73 నుంచి 76 కీర్తనలు రాసి ఉండొచ్చు అని చెప్పేసి బైబిల్ చరిత్రకారులు చెప్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 118వ అధ్యాయము దావీదు కీర్తన అతి పెద్ద పుస్తకము బైబిల్లో. 150 అధ్యాయాలు కలిగినటువంటి దావీదు కీర్తనలు. ఈ దావీదు కీర్తనలు 5 భాగాలుగా విభజించినట్టుగా బైబిల్ చెప్తుంది. 5 భాగాలు. దీన్నే స్కందములు అంటారు, లేకపోతే ఇంగ్లీష్లో డివిజన్స్ అని అంటారు, లేకపోతే పార్ట్స్ అని అంటారు. 5 స్కందములు. ఈ 118వ అధ్యాయము 5వ స్కందములో ఉన్నది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 5 స్కందాలు మనం కొంచెం ఒక పరిచయంగా నేను చెప్తాను, తర్వాత అంశంలోనికి వెళ్దాం. ఒక్కొక్క స్కందము అంటే మొట్టమొదటి స్కందము అనేది మొదటి అధ్యాయం నుంచి 41వ అధ్యాయం వరకు మొదటి స్కందము. దీన్ని రక్షణ స్కందము అంటారు, లేకపోతే సాల్వేషన్ డివిజన్ అంటారు, సాల్వేషన్ పార్ట్. రెండవది 42వ అధ్యాయం నుంచి 72వ అధ్యాయం వరకు రెండవ స్కందము అంటే శాంక్చురీ, అంటే దేవుని నివాస స్థలము స్కందము అంటారు. దేవుని నివాస స్థలము స్కందము, శాంక్చురీ అంటారు. తర్వాత 3వ స్కందము 73వ కీర్తన నుండి 89వ కీర్తన వరకు 3వ స్కందము అంటే శాంక్టిఫికేషన్, అంటే పరిశుద్ధత స్కందము, శాంక్టిఫికేషన్ స్కందము లేకపోతే పరిశుద్ధత స్కందము. 4వ స్కందము 90వ కీర్తన నుండి 106వ కీర్తన వరకు సోజని అంటే యాత్రా స్కందము, సోజని అంటే యాత్రా స్కందము. 5వది ఆఖరిదిగా 107వ కీర్తన నుండి 150వ కీర్తన వరకు 5వ స్కందం అంటే లోబడుట లేకపోతే విధేయత స్కందము. దీన్ని ఇంగ్లీష్లో సబ్మిషన్ ఆర్ సరెండర్ స్కందము అని. ఇలాగా కీర్తనల గ్రంథము 5 విభాగాలుగా లేకపోతే 5 డివిజన్స్ లేకపోతే 5 స్కందములుగా విభజించబడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, 118వ అధ్యాయం అంటే 5వ స్కందము అంటే లోబడుట లేకపోతే విధేయత స్కందము.
లోబడుట లేకపోతే విధేయత స్కందములోనికి వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని మేలు అంటున్నాడు. ఎవరిని ఆశ్రయిస్తేనంట? యెహోవాను ఆశ్రయించుట కంటే మేలు. మనుషులను ఆశ్రయించొద్దు అంటున్నాడు, మరి రాజులను కూడా ఆశ్రయించొద్దు అంటున్నాడు. నన్ను ఆశ్రయించండి, మీకు మేలు కలుగుతుంది అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి సోనీ తన కుటుంబాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ, అలాగే జెరూసలేం మందిరంను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మరి వాస్తవానికి ప్రసాద్ అన్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేశారు, కానీ ఆయన వాస్తవంగా మిలిటరీలో పనిచేయాలి. ఆయన మిలిటరీలో ఆయనకి ప్రతిదీ కూడా ఆర్గనైజ్డ్గా ఉండాలి. ప్రతి వ్యక్తి కూడా ఆర్గనైజ్డ్గా ఉండాలి, ఎక్కడ తప్పిదము జరగకూడదు అని చెప్పి సువార్తలో కానీ, ఎందుకంటే మేము అనుభవిస్తున్నాం కదా, సువార్తలో కానీ ఇక్కడ మీటింగ్ కానీ ఆయనకి ఎలా ఉండాలంట, ఎక్కడా కూడా ఒక మచ్చ కూడా కనపడదు. అంటే ఆయన మనస్తత్వం అటువంటిది. అంటే మనల్ని ఏదో విమర్శించాలని, మనల్ని ఏదో అంటే స్కూల్ పిల్లలు ఎలాగైతే టీచరు బోధిస్తారో అలాగ మనల్ని బోధించే మనస్తత్వం. అందుకే నేను అంటున్నాడు, ఆయన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కాదు, వాస్తవానికి మిలిటరీ డిపార్ట్మెంట్లో పనిచేసి ఉంటే బాగుండేదేమో అని చెప్పేసి నా అభిప్రాయం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి సోనీ తన కుటుంబాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ మరి కొన్ని విషయాలు సోనీ పంచుకోవడం జరిగింది. ఎటువంటి ప్రయాణం, ఎటువంటి శ్రమలతో కూడుకున్నటువంటి ప్రయాణం ఆ బిడ్డ అనుభవిస్తుందో, మరి దుఃఖంతో, అలాగే ప్రసాదాన్ని కూడా మరి కొంత భావోద్వేగానికి గురయ్యి, మరి ఎప్పుడు చూడలేదు అటువంటి భావోద్వేగం, ఈరోజు చూశాను నేను. మరి తన బిడ్డ పట్ల తనకున్నటువంటి ప్రేమను వ్యక్తం చేస్తూ మరి తన భావోద్వేగాన్ని, దుఃఖాన్ని ఇక్కడ చూపించినట్టుగా మనకు కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి వాక్యం ఒకవేళ మరి సోనీ ఒక వాగ్దానాన్ని చూపించింది నాకు. అంటే అపోస్తుల కార్యాలు 18:10 నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడను రాడు. ఇప్పుడు తోడై ఉండాలి అంటే మనం ఎవరిని ఆశ్రయించవలసి వస్తుంది? అదే ఇక్కడ నా వాక్యం. ఇప్పుడు ఆమె వచ్చినటువంటి వాగ్దానానికి నా వాక్యం కొంత సరిపోయిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుని ప్రేరేపణ బట్టి నేను ఈ వాక్యాన్ని చూసుకోవడం జరిగింది. ఆమెకి ఈ వాగ్దానం ఏంటో నాకు తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకున్నటువంటి వాక్యము మన మనుష్యులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇప్పుడు మనుషుల గురించి మనకు తెలియాలి, యెహోవాను గురించి కూడా మనకు తెలియాలి. ఎవరిని ఆశ్రయించాలి ఇప్పుడు అనేది మనకు తెలియాలి, ఎందుకు ఆశ్రయించాలి అనేది మనకి తెలియాలి. ప్రియదేవుని మొట్టమొదటిగా మనుష్యుల గురించి ఒకసారి మనం విశ్లేషిస్తే కనుక బైబిల్లో అనేకమైనటువంటి వచనాలు ఉన్నాయి, కానీ నేను కొన్ని వచనాలు మీకు చూకిగా చూపించి మనిషి యొక్క స్వభావం ఏంటో, ఆయన ఎందుకు ఆశ్రయించకూడదు అని దేవుడు ఈ వచనాన్ని చూపించటంలో, ఈ వచనాన్ని రాయటంలో మనకి తేటగా మనకు అర్థమవుతుంది. నాకు సమయము 12 గంటల పావుకి ముగించమన్నారు. సో నేను సమయానుకూలంగా నేను వెళ్ళిపోవాలి తప్ప ఇంకా నేను టైం పొడిగించడానికి అవకాశం లేదు. చాలా అంశాలు ఉన్నాయి దీంట్లో. ప్రియ దేవుని బిడ్డలారా, మనిషిని గురించి ఒక మాట, 1-2 మాటలు మనం చూద్దాం. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము. ఒకసారి ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందాం. చూడండమ్మా. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు అంటున్నాడు. అయినను వారి దినములు 120 ఏండ్లగునని. 5వ వచనం చదవమ్మా. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఎల్లప్పుడూ కేవలము. అంటే ఈ వచనంలో మనకు కనబడింది ఏంటి? ఇప్పుడు మనిషి యొక్క స్వభావం ఎలాంటిదంట? అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ
వాదించదు అంటున్నాడు. అంటే నరుని యొక్క మనస్తత్వం, నరుని యొక్క హృదయము ఆయనకు తెలుసు. ఎందుకు నా ఆత్మ నరులతో వాదించదు అంటే 2వ వచనంలో ఏమంటున్నాడు చూడండి అమ్మా. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. ఏం చేశారంట నరులు? దేవుడు సృష్టించినటువంటి నరుడు దేవుని పోలికలో దేవుని స్వరూపముతో సృష్టించినటువంటి నరులు ఏం చేశారంటే ఇక్కడ దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కగా ఉన్నారు. అంటే దేవుని కుమారులు అంటే ఎవరు? వీళ్ళు దేవుణ్ణి అంగీకరించి ఉన్నటువంటి వారు, దేవుని ఆలోచనలు కలిగి ఉన్నటువంటి వారు. వీళ్ళు ఏం చేశారంట? నరుల కుమార్తెలు చక్కగా ఉన్నారని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పెళ్ళిళ్ళు, తమకు మనసుకు నచ్చినట్లు పెళ్ళిళ్ళు. ఇది మంచి కార్యమే. ఇప్పుడు మనిషి అలాంటి వాడు. అందుకే 5వ వచనములో అంటున్నాడు, ఏమంటున్నాడు? నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. హృదయములో తలంపులు ఏమై ఉన్నాయంట? ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని, ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని. అంటే మనిషి యొక్క హృదయ తలంపులో ఊహ అంత ఎలాంటిదంట? ఇలాంటి చెడ్డగా ఉన్నప్పుడు ఇప్పుడు మనుషులను ఆశ్రయించడం మంచిదా? ప్రియ దేవుని బిడ్డలారా, అంటే మనం ఇది ఒక ఆత్మీయ సంగత, శరీర సంగతి మనం ఒకసారి చూద్దాం. ఏ నరుడైనా ఒక తల్లి నుంచి పుట్టినప్పుడు తనంతట తానుగా శిశువుగా ఉన్నప్పుడు తన పనులు తను చేసుకోగలడా? ఎవరు కూడా తల్లిదండ్రుల నుంచి పుట్టినటువంటి మనము పుట్టిన వెంటనే మన పనులు మనం చేసుకోగలమా? చేసుకోలేము. తల్లి సంరక్షణలో మనము ఉండాలి. అంటే మనుష్యులను ఆశ్రయిస్తున్నామా లేదా? ఆశ్రయిస్తున్నాం. ఇది భౌతికపరమైనటువంటి అంశం. ఇది భౌతికంగా మనం ఖచ్చితంగా తల్లిదండ్రుల నుంచి పుట్టిన వారమే. మన తల్లి మనల్ని సంరక్షిస్తూ, అంటే పుట్టినప్పటి నుండి ఒక వయసుకు వచ్చే వరకు మనంతట మనమే కాళ్ళ మీద నిలబడే వరకు కూడా మనల్ని ఎవరు పోషించాలి? తల్లిదండ్రులే. అంటే ఈ మాట ఇక్కడ మనకి సెట్ అవ్వదు, కానీ దేవుని మాట ఆత్మ సంబంధమైనటువంటి మాటగా చెప్తున్నాడు. భౌతికంగా మనం అందరం కూడా ఎవరినో ఒకరిని ఆశ్రయించాలి. కొంత గ్యాప్ ఉంటుంది. ఏంటంటే మనిషి తన కాళ్ళ మీద నడిచినంత కాలము తర్వాత వృద్ధాప్యంలోకి వచ్చేసరికి మరలా మనుషులు కావాలి. అర్థమైంది కదమ్మా? వృద్ధాప్యంలోకి వచ్చేసరికి తన పనులు తను చేసుకోలేడు. అంటే పుట్టినప్పటి నుంచి కొంతకాలము తర్వాత వృద్ధాప్యంలోకి వచ్చేసరికి మనం మనుషులను ఆశ్రయించక తప్పదు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, ఆయన రాయించినటువంటి అంశం ఏంటంటే భౌతిక పరంగా ఆయన చెప్పట్లా, ఇక్కడ ఆత్మీయ సంబంధంగా చెప్తున్నాడు. నరులను ఆశ్రయించుట కంటే నన్ను ఆశ్రయించమన్నాడు. రాజులను ఆశ్రయించుట కంటే నరుల హృదయము వాళ్ళ ఆలోచనలు కేవలము చెడ్డది. ఎందుకంటే మనకు ఉన్నటువంటి పోలికలు ఎటువంటివి? ఆదాముని దేవుని పోలికలో దేవుని స్వరూపమందు సృష్టించాడు. ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత ఏ పోలికలోకి మారిపోయాడు? అర్థమైంది మీకు? మూల ఏ పోలికలోకి మారిపోయాడు? అపవాది పోలికలోకి మారిపోయాడు. ఎందుకంటే అపవాది మాటలు విన్నాడు, అపవాదిని అనుసరించారు. అపవాది పోలిక ఏంటి అంటే చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఎవరు మీ తండ్రి అంటే ఇక్కడ తండ్రి ఎవరు? అపవాది. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు అనుసరించే మాట్లాడును.
వాడు అబద్ధికుడును వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అబద్ధమునకు జనకుడునై జనకుడు. ఉన్నాడు. అంటే వాని అబద్ధమునకు జనకుడు, అబద్ధమునకు అని అంది సత్యమే లేదు. అంటే ఎవరి పోలికలోకి మారిపోయారు ఇప్పుడు ఆదాము అవ్వలు? అపవాది. అందుకే కదండి ఆదామా నువ్వెక్కడా అంటే దేవుడు ప్రశ్నించినప్పుడు ఆదాము ఏమి సమాధానం ఇచ్చాడు? దాక్కున్నారు ఫస్టే. వారు దిగంబరులు అని తెలుసుకుని ఏం చేశారు? దాక్కున్నారు. ఆదామా నీవు పండు తిన్నావా లేదని అడిగితే ఏమని చెప్పాడు ఆదాము? నీవిచ్చిన నా సాటి అయిన సహాయి చెప్తే నేను చేశాను అంటే ఇప్పుడు సాటి అయిన సహాయి అంటే అవ్వమ్మ ఎవరిని ఆశ్రయించింది? అపవాదిని. ఇప్పుడు అపవాది దగ్గర ఏముందంట? ఆయన అసత్యమునకు జనకుడు, అబద్ధమునకు తండ్రి. ఇప్పుడు ఎవరి పోలికలకు వచ్చేసారు వాళ్ళిద్దరూ? అది మూలం అండి. బైబిల్కే అది మూలం. ఆ మూలం తెలియకపోతే బైబిల్ నువ్వు ఎన్నిసార్లు చదువుకున్నా అర్థం అవదు. ఎందుకంటే మనం అందరము ఎవరి పోలికలో ఉన్నాం? ఇప్పుడు దేవుని పోలిక ఎక్కడుందన్నా? దేవుని పోలిక ఉంటే మనం పాపం చేస్తామా? చెయ్యం. దేవుని పోలికలో మనం ఉన్నట్లయితే క్రీస్తు మనకు అవసరమా? క్రీస్తు అవసరం ఉంటుంది మనకి? అవసరం ఉండదు. క్రీస్తు అవసరం లేదు, నీకు దేవుడు అవసరం ఉండదు. నువ్వు పాపం చేయు. ఇప్పుడు మన పోలికలు ఎవరి పోలికలు ఉన్నాయి? అపవాది పోలికలు. అందుకే మనకి ఎవరు అవసరం? క్రీస్తు అవసరం. అది గుర్తుపెట్టుకోండి మీరు. మనం ఎవ్వరం కూడా దేవుని పోలికలో లేము. కానీ ఇప్పుడు మనకు వినిపించే బోధలు ఎలా ఉన్నాయంటే మనమందరం దేవుని పోలికలో ఉన్నామంట. దేవుని పోలికలు ఉంటే క్రీస్తు అవసరం ఏంటి? క్రీస్తు అవసరం ఉంటుంది మనకి? అవసరం ఉండదు దేవుని పోలికలో ఉంటే. అందుకే మనకు క్రీస్తే మూలము, క్రీస్తే మనకు మధ్యవర్తి. క్రీస్తు పాదాల దగ్గరికే మనం రావాలి. ఆయన బలి, ఆయన రక్తమే మనకి అవసరం. ఎందుకంటే క్రీస్తు రక్తం, క్రీస్తును దేవుని పోలికలో ఉన్నవాడు ఏకైక నరుడు ఎవరంట? యేసుక్రీస్తు మాత్రమే. ఆయనే దేవుని పోలికలో ఉన్నాడు. దేవుని కార్యాలు, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు యేసుక్రీస్తు మాత్రమే. మనం ఎవరం దేవుని పోలికలో లేము. ఒకవేళ దేవుని పోలికలో మనం ఉన్నట్లయితే గనక మనం పాపము చెయ్యము. అర్థమైంది కదండి? ఇప్పుడు మనం అపవాది పోలికలో. ఎందుకంటే అపవాది దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే అబద్ధమునకు జనకుడు ఆయన. ఇప్పుడు అబద్ధమునకు జనకుడు సత్యమే లేదు వాని యందు. ఈ అబద్ధము సత్యము లేనటువంటి వాడు పోలికలు అవ్వమ్మలోకి వచ్చేసినాయి. అవ్వమ్మ ఆదాములోనికి ప్రవేశపెట్టాడు. ఇప్పుడు వీళ్ళ నుంచి వచ్చినటువంటి జనమంతా కూడా అంటే ఆదాము నుంచి వచ్చినటువంటి మనమందరం కూడా ఏ పోలికలో ఉన్నాం? ఇప్పుడు అపవాది పోలికలో ఉన్నాం. మనకి ఇక క్రీస్తు దేవుని పోలికలో పుట్టే అవకాశము లేదు. దేవుని పోలికలో వచ్చే అవకాశం ఇంక లేదు. మనలోంచి వచ్చే పిల్లలు అందరూ కూడా అపవాది పోలికలో నుంచే వస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము ఆ అపవాది పోలికలో ఉన్నటువంటి మనము క్రీస్తు పోలికలోనికి మారాలి. రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. అందులో మనకు క్లియర్గా ఉంటుంది. రోమాపత్రిక 12 మొదటి 2 వచనాలమ్మ. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీరు మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం ఎందుకు పొందాలంటే ఇప్పుడు మనస్సు మారి. మనస్సులో ఏముంది? ఇప్పుడు మనం నరమాత్రులము. అపవాది పోలిక ఉంది, అసత్యం ఉంది, అబద్ధం ఉంది మన మనసులో. ఇప్పుడు రూపాంతరము చెందమంటున్నాడు. ఎందుకు మార్చుకోవాలండి మనం? ఎవరి పోలికలోకి రావాలి? ఇప్పుడు యేసుక్రీస్తు పోలికలోకి రావాలి. యేసుక్రీస్తే దిక్కు మనకి. ఆయన పోలిక ఎప్పుడైతే మనం సంచరించుకుంటామో అప్పుడు దేవుని చూడడానికి అవకాశము. హెబ్రీ పత్రిక 11:6 ఏముంది? విశ్వాసము లేకుండా నువ్వు దేవుణ్ణి చూడలేవనుంది.
ఇప్పుడు దేవుణ్ణి చూడాలంటే మన రూపము అపవాది పోలికలో ఉన్నటువంటి మనము మారు మనస్సు పొంది ఏ పోలికలోకి రావాలి? యేసుక్రీస్తు పోలికలోకి రావాలి. ఆ పోలికలోకి వస్తే మనం దేవుని చూడటానికి అవకాశం ఉంటుంది. ప్రియ దేవుడు, అందుకే మనుషులు నమ్ముకోవద్దు అంటున్నాడు. నరులను ఆశ్రయించొద్దండి. ఎందుకంటే నరులు నరమాత్రులై ఉన్నారని చెప్తుంది బైబిల్. వాని అందు ఏ సత్యము లేదు, అబద్ధం ఉంది, మోసం ఉంది, దగ ఉంది, వ్యభిచారం ఉంది, ఆయనలో విగ్రహారాధన ఉంది, మత్సరం ఉంది, క్రోధం ఉంది, కామం ఉంది. ఎవరిలో? మనుష్యుల్లో. అంతే కదండి. ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? మనుషుల్లో ఉన్నాయి. ఈ మనుషులు నమ్ముకుంటే మనకు ప్రయోజనం కలుగుతుందా? కలగదంటున్నాడు. రాజులను నమ్ముకోవద్దు. ఎందుకు రాజులు అని పేరు పెట్టాడు అంటే, రాజులు దానికి సాదృశ్యం ఏంటంటే అధికారులు అని అర్థం. రాజులు అంటే ఎవరో? మనం పాలించే అధికారులు రాజులు అని సంబోధించాడు ఇక్కడ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయం 118వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు చాలా విషయాలు ఉంటాయి. ఇప్పుడు మనకి రావాలి, ఎందుకంటే మరి సమయం ఇవ్వలేదు కాబట్టి నాకు ఇంకొక 20 నిమిషాలే కాబట్టి నేను మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతాను. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇప్పుడు నరుల్లో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు మనం చూసాము. ఇప్పుడు యెహోవా గురించి చూద్దాం. యెహోవా ఎటువంటి వాడు ఇప్పుడు? ఎందుకంటే నరులను ఆశ్రయించుట కంటే నన్ను ఆశ్రయించమంటున్నాడు. రాజులను ఆశ్రయించుట కంటే నన్ను ఆశ్రయించమంట. ఇప్పుడు యెహోవా ఎటువంటి వాడు అంటే, యెహోవా అనే మాట హెబ్రీ పదం. అది హెబ్రీ పదం. యెహోవా అనే మాట తెలుగు పదం కాదు, హెబ్రీ పదము. యెహోవా అంటే స్వయం భవుడు అని అర్థం. స్వయం భవుడు. ఆయన పుట్టించింది వారు ఎవరు కాదు. ఎవరు ఎలా యెహోవా పుట్టాడో మనకు తెలుసా? తెలీదు. ఎప్పటి వరకు ఉంటాడో తెలుసా? మనకి తెలియదు. ఆయన నిరంతరము ఉండే దేవుడు. ఆయనకి పుట్టిక లేదు, మరణం కూడా లేదు. ఆయన నిత్యుడు, నిత్యకాలం ఉండేవాడు యెహోవా. ఆయన పరిశుద్ధుడు. ఎందుకంటే లేవి కాండము 19వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, పరిశుద్ధుడు. అవసరం లేదులేమ్మ, ఎందుకంటే ఇది తెలిసిన వచనమే. ఆయన పరిశుద్ధుడు. ఎందుకంటే మంచి చెడులు చెడు చేయలేదు ఆయన. ఆయనకి తెలుసు మంచేదో చెడేదో అంటే తెలుసు, కానీ చెడు మాత్రము చేయలేదు. ఎందుకంటే చెడు చేశాడు అనుకోండి, దేవుడు అవుతాడు మనకి? అవడు. ఆయన మంచే. ఆదాముని అవ్వని ఏ పండు తినొద్దు అన్నాడు? మంచి చెడులు తెలివనిచ్చే ఫలం అంటున్నాడు. మంచి చెడు. ఇప్పుడు దేవుడికి మంచేదో చెడేదో తెలుసు, కానీ దేవుడు చెడు చేశాడా? చెడు తెలియదు. ఆయన మంచే చేశాడు. దేవుని దయాళుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన కృప కలిగిన వాడు. అంటే ఈ లక్షణాలు చెప్తున్నాను. ఆయన నిత్యుడకు తండ్రి, ఆయన ఆల్ఫా ఒమేగా. అర్థం కదా? ఆదియు అంతము లేనటువంటి వాడు. ఆయనకు మరణము లేదు. ప్రియదేవుడు అంటే దేవునిలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే పరిశుద్ధుడు. ఒక మాటలో చెప్పాలండి, ఆయనకి ఆదియు అంతము లేనటువంటి వాడు. అంటే మనల్ని కీర్తనాకారుడు మనల్ని ఎందుకు ఆయన ఆశ్రయించమంటున్నాడంటే ఆయనలో ఉన్నటువంటి లక్షణాలను బట్టి. నరుల్ని ఎందుకు ఆశ్రయించొద్దు అన్నాడంటే ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు. ఇంకా చూద్దాం, చూడండి నరుల్ని ఎందుకు ఆశ్రయించొద్దు అన్నాడు. 2-3 వచనాలు చూసుకుని మనం ముందుకు వెళ్తాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం. మీకా గ్రంథము 7వ అధ్యాయం. 7వ అధ్యాయము అమ్మ చదవండి, 5-6 వచనాలు. స్నేహితుల యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు అంటున్నాడు. 6వ వచనం. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తన తల్లి మీదకి, కోడలు అత్త మీదకి లేచెదరు. అంటే మనుషుల యొక్క స్వభావం ఏంటి ఇప్పుడు? దీన్ని బట్టి కుమారులంతా తల్లిదండ్రుల మీద జరుగుతుందా లేదమ్మా? కుమారులు తండ్రి నిర్లక్ష్యము అంటే అక్కడ కుమార్తెలు అన్నాళ్ళ. ఇప్పుడు కుమారులు కుమార్తెలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నిర్లక్ష్యము చేస్తున్నారు. అవసరమైతే తండ్రిని చంపడానికి సిద్ధపడుతున్నారు. ఎందుకు మరి? అంటే మనుషుల యొక్క లక్షణం ఏంటో ఇక్కడ కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే కుమార్తె అంటే అత్త కోడల్ని చంపటానికి లేకపోతే మోసం చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఆయన నమ్ముకోవద్దని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే కుమారుల యొక్క మనస్తత్వము, కోడళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉందంటే మోసము,
ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితుల మధ్య మనం జీవిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు జరుగుతున్నాయి, మన ముందే కనపడుతున్నాయి. అనేకమైనటువంటి భార్య భర్తని చంపేస్తుంది, భర్త భార్యను చంపేస్తున్నాడు, లేకపోతే పిల్లల్ని, లేకపోతే పాడు చేయటం. అంతే కదా జరుగుతుందమ్మా. కోడళ్ళు మోసం చేస్తున్నారు మాంగారుల్ని, అత్తల్ని, లేకపోతే తమ తల్లిదండ్రులని మోసం చేసే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు అంటే ప్రపంచం మనకి ఏం చూపిస్తుందంటే ధనాపేక్ష. ధనము అన్నిటికీ సమస్త పాపములకు కారణము ధనం అని ఉంటుంది కదా ప్రియ దేవుని బిడ్డలారా. అంటే అంధకారి సంబంధి మనకి ఇంకొక రూపాన్ని, అంటే ఇంకొకటి విగ్రహారాధన చూపించాడు, అదే ధనాపేక్ష. ఇప్పుడు ధనాపేక్షను బట్టి జరగరానటువంటి అంటే హంతకులు బయలుదేరిపోయాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇప్పుడు మనకి కళ్ళ ముందే జరుగుతున్న అనేకమైనటువంటి విషయాలు. సో ఇంకొక వచనం చూడండి, కీర్తనలు 146 అధ్యాయము, కీర్తనలు 146. నూట 3-4 వచనాలు. రాజుల చేతనైనను నరుల చేతనైన రక్షణ కలుగదు, వారి నమ్ముకొనకుడి, వారి ప్రాణం వెడలిపోవును, వారి మంటి పాలగుదురు, వారి సంకల్పము నాడే నశించును. చూసారా, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. ఇప్పుడు మనకు రక్షణ ఉందా? మనుషులు నమ్ముకుంటే, ఈ రాజులు నమ్ముకుంటే మనల్ని రక్షిస్తారా? అంటే మనకు మంచి మార్గంలో నడిపించే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ప్రియ దేవుని బిడ్డ. ఎందుకంటే మనం అందరం కూడా ఎవరి సంబంధాలు? మనం అపవాది సంబంధంలో. మనలో ఏం నీతి ఉండదో, నీతి ఏముండదో. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని దురాశల వల్ల మన నీతిని కూడా పోగొట్టుకునే అవకాశము ఉన్నది. ఎందుకంటే దురాశ అంటే సాతానుడు అలాంటి మార్గంలోకి కూడా తీసుకెళ్ళిపోయే ప్రమాదం. ఎందుకంటే సౌలుని దేవుని ఆత్మతో అభిషేకించబడ్డాడు, కొంతకాలం బాగానే ఉన్నాడు. తర్వాత ఏమైంది? సౌలుని ఎవరిని ఆశ్రయించాడు? పిశాచిని ఆశ్రయించాడు. దేవుని యొక్క ప్రవక్తని ఆశ్రయించలేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుని ఆత్మను ఇక సౌలా, నువ్వు నాకు రాజుగా ఉండటానికి అవకాశము లేదు, దేవుని ఆత్మను తొలగించాడు. ఏ ఆత్మ వచ్చినప్పుడు? దురాత్మ వచ్చింది. చూసారా, అంటే దేవుని ఆత్మ చేత నడిపించబడితే కనుక దేవునిలో ఉంటాము, దేవుని క్రియలు చేస్తాం. ఎప్పుడైతే దేవుని ఆత్మను తొలగించాడో నెక్స్ట్ రెడీగా ఉండేది ఏంటి? దురమాత్మ. ప్రియ దేవుని బిడ్డలారా, దురాత్మే నడిపిస్తుంది. అంటే మరణానికి తీసుకెళ్ళిపోయింది దురాత్మ. ఎవరిని? సౌలుని. తన ఖడ్గము మీద తానే పడి చనిపోయాడు. ప్రియ, అంటే మరణానికి తీసుకెళ్ళిపోయాడు దురాత్మ. అంటే నరులను నమ్ముకోవడం మంచిది కాదని ఇక్కడ చెప్పగానే చెప్తున్నాడు. అయితే ఇప్పుడు యెహోవాను ఆశ్రయించమన్నాడు. ఎటువంటి మేలులు జరుగుతాయి, ఎటువంటి ఆత్మ సంబంధమైన మేలులు మనకు జరుగుతాయో కొన్ని వచనాలు చూసుకుని మనం ముగించుకుందాం. చూద్దాం. మొట్టమొదటిగా ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను ఆశ్రయించుడి ఎడల మీరు బ్రతుకుదురు. మొట్టమొదటి మేలు ఏంటమ్మా? మొట్టమొదటి మేలు బ్రతుకుదురు. ఇప్పుడు దేవుని ఆశ్రయించితే ఏం కలుగుతుందంటే మనకి బ్రతకటం. ప్రియ దేవుని, మనం బ్రతకాలి కదా. ఎవరిని ఆశ్రయించమంటున్నాడు? యెహోవాను. అంటే రాజులను ఆశ్రయిస్తే మోసం చేస్తారు, మనుషులను ఆశ్రయిస్తే మనల్ని దగా చేస్తారు, మనల్ని అనేక విధాల మీద తప్పుడు మార్గాల్లోకి తీసుకెళ్తారు. ఇప్పుడు దేవుని ఆశ్రయిస్తే మనల్ని ఏం చేస్తారంట? అంతే కదండి. కొంతమంది ఏమంటారు, ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, 4-5 ఫ్రెండ్స్, ఎవరికొకడికి తాగుడు అలవాటు ఉంటుంది, మిగతా వాళ్ళని అందరిని ఏం చేస్తాడు వాడు? అంతే కదమ్మా, జరుగుతుంది. అంతే కదా నవీన్? అంతే కదా. ఫ్రెండ్స్ ద్వారా చెడిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అర్థమైంది కదా ప్రియదేవుడు? ఇప్పుడు ఉన్నటువంటి లోకం అలా ఉంది. ఎందుకంటే మన భయం, అయ్యో మన పిల్లలు ఏమైపోతారని. మన యోబు ప్రార్థన చేశాడంటే వాళ్ళ పిల్లల కోసం. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, రేయి మొదటి జామున లేచి తన పిల్లల కొరకు బలి అర్పించి, అయ్యో ప్రభువా నా పిల్లలు పాపం చేశారేమో అని చెప్పి ప్రతి దినము బలులు అర్పిస్తూ వచ్చాడు. అంటే ఆయన పిల్లల్ని దేవుల్లో నడిపించాలనుకున్నాడు తప్ప పాపము నాకు నడిపించాలనుకోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే మనం ఇప్పుడు ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళ మనుషులు, మన పిల్లలు కూడా మనుషులే.
ఎలా అంటే వాళ్ళ హృదయంలో ఏముందో మనకి తెలీదు. కాపాడేవాడు ఆయనే. మనం ఆశ్రయించవలసింది ఎవరు? దేవుణ్ణి. ఎందుకంటే 24 గంటలు మన పిల్లల్ని చూడగలం మనం? చూడలేము. ఇదిగో చిన్నపిల్లలు అయితే మన దగ్గర ఉంటారు, కానీ ఎదిగిపోయిన తర్వాత మన దగ్గర ఉంటారు వాళ్ళు? ఉండరు. కానీ కాపాడేవారు ఎవరంటే దేవుడు మాత్రమే. అందుకే బ్రతకాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ మీ అందరికీ తెలుసు, తల్లిదండ్రులు కష్టపడి సొమ్ముతోనూ పిల్లలకి అవి కొనిస్తున్నారు అని ఖరీదైనటువంటి వస్తువులు కొనిచ్చి యాక్సిడెంట్లో చనిపోవట్లేదు, చాలామంది చనిపోతున్నారు. ఎవరు చేశారు పాపం? మరి ఎవరు తప్పుడు మార్గంలో నడిపించారంటే తల్లిదండ్రులు తప్పు కూడా ఉంది అక్కడ. ఏదో సౌకర్యం కొరకు ఏదో కొనిస్తున్నారు, కానీ ఆ సౌకర్యంకు బదులు వేరే మార్గంలోకి వెళ్ళిపోతుంది. అది గమనించాలి తల్లిదండ్రులు. దేవుని బిడ్డలారా, ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి మనం చాలా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది చూద్దాం. చూడండి, రెండవ మేలు ఏంటో చూద్దాం. రెండవ దినవృత్తాంతాలు 14వ అధ్యాయము 7వ వచనం. అతడు మనము ఆశ్రయించినందున నెమ్మది కలుగజేసి ఉన్నాడు. అది అండర్లైన్ చేసుకోండి. నెమ్మది. మొట్టమొదటిది మనకు బ్రతికించబడ్డాము. రెండవది నెమ్మది కలుగజేసి దేశమందు కట్టించి వాటి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను వృద్ధి. మొట్టమొదటిగా ఏం కలిగిందంటే మనకి నెమ్మది కలిగింది. తర్వాత వృద్ధి, వర్ధిల్లారు. అంతే కదమ్మా? దేవుని ఆశ్రయిస్తే కనుక ఏ ఆత్మ సంబంధమైనటువంటి మేలు మనకు జరుగుతుందంటే నెమ్మది కలుగుతుంది. ఈ రోజుల్లో ఏ కుటుంబంలో కూడా నెమ్మది లేదు. దేవుని బిడ్డలారు, బాధ. ఎందుకంటే తల్లిదండ్రులుగా మన పిల్లల పట్ల బాధ, బంధువుల పట్ల మన బాధ, సంఘం పట్ల బాధ. సంఘస్థులు ఎలా ఉంటారో మనకు తెలియదు, కుటుంబ సభ్యులు ఎలా ఉంటారో తెలియదు, బంధువులు ఎలాంటి మనస్తత్వంతో ఉంటారో తెలియదు. ఇప్పుడు అన్ని బాధలతో ఉన్నాము. నెమ్మది ఎవరో అండి 100కి 1 ఉంటారేమో, అదని చెప్పలేను. 100కి లక్షల 1 మంది ఉంటారేమో నెమ్మది కలిగి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి, వాతావరణం బట్టి నెమ్మది అనేది లేదు. దేవుని బట్టి దేవుని ఆశ్రయిస్తే మనకు కలిగే రెండవ మేలు అంటే నెమ్మది కలుగుతుంది. మూడవది వర్ధిల్లే అవకాశం ఉంది. 4వది చూద్దాం. చూడండి, అదే యెర్మీయా గ్రంథము 17:7. యెర్మీయా గ్రంథం 17:7. ధన్యుడు ఆశ్రయముగా ఉండును. యెహోవా ధన్యుడిగా ఉంటాం మనం. ఆయన ఆశ్రయిస్తే కనుక నమ్ముకునేవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును అంటున్నాడు. దేవుని బిడ్డల ధన్యత్వములోనికి నడిపించబడతాము. ఆయన మనకు ఆశ్రయముగా ఉంటాడు. ఇది 4వ మేలు. 5వ మేలు చూద్దాం. చూడండి, 17వ వచనం కూడా చదవండమ్మా. అదే అధ్యాయంలో 17 యెర్మీయా గ్రంథం 17:17. అదే ఆపత్కాలమందు నీవే నాకు. ఇప్పుడు ఆపత్కాలంలో మనకు ఆశ్రయం ఇచ్చే ఎవరంట? ఆపత్కాలంలో మనకు ఆశ్రయంగా ఉండేవారు ఎవరు? యెహోవాయే. అర్థమవుతుంది కదా మీకు? ఆపత్కాలంలో మనకు ఆశ్రయంగా ఉండేవాడు యెహోవాయే. ఇప్పుడు 5వది. తర్వాత ఇంక నెక్స్ట్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ చూద్దాం. 2వ దినవృత్తాంతాలు 26:5. 26వ అధ్యాయము. వర్ధిల్ల చేశాను. ఎవరు ఆశ్రయించారంటే ఇక్కడ అతడు అంటే అక్కడ ఎవరు? ఉజ్జియా తన తండ్రి అయిన అమజ్యా, అదే కదా, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు అంటే ఉజ్జియా దేవుని ఆశ్రయించాను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. దేవుని బిడ్డలారా, వర్ధిల్లటం అంటే ఇప్పుడు చాలామంది వ్యాపారాలు చేస్తారు, ఉద్యోగాలు చేస్తారు, ఏయో కొన్ని
మరి ఉద్యోగం అంటే మనం బ్రతకాలి కాబట్టి మనం గౌరవంగా బ్రతకాలి సమాజంలో అంటే పనులు చేసుకుంటాము, ఉద్యోగాలు కూడా చేసుకుంటాము, తర్వాత వ్యాపారాలు కూడా చేసుకుంటాం. కానీ చేసినటువంటి ఉద్యోగము, చేసినటువంటి వ్యాపారము, చేసినటువంటి మిగతా కార్యాలు సంపాదన ఒక్కొక్కసారి వర్ధిల్లదంట. ఎందుకు? అది మనకి ఆశీర్వాదకరంగా ఉండదు. ఎందుకంటే మనిషి యొక్క హృదయం ఎలా ఉందంట? నరమాతృలై ఉన్నారు. అది ఎటుపోతుందో కొంతమంది అంటూ ఉంటారు కదా, నేను ఎంత సంపాదించినా నిలబట్టలేదని. అవునా కదమ్మా? ఎంత సంపాదించినా నిలబట్టలేదండి అని అంటారు. వింటున్నారు కదా ఈ మాట? వింటారు. ఎందుకు వర్ధిల్లట్లేదు మరి అంటే మన యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ విషయాలు. ఎందుకు మనకు వర్ధిల్లట్లేదు? కొంతమంది మందిరానికి వస్తారు కొంచెం నిరుత్సాహం, అయ్యా మాకు ఇంట్లో ఈ ప్రాబ్లం ఉంది, లేకపోతే ఇంట్లో ఈ కష్టాలు ఉన్నాయి, మేము ఎప్పుడు కూడా బాధల్లోనే ఉంటున్నాం, కానీ వర్ధిల్లట్లేదండి, మా కోసం ప్రార్థన చేయమంటారు. ఎందుకంటే ఆమెకున్నటువంటి ప్రాబ్లమ్స్ని బట్టి. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు కొంతమంది. ఇంకో కొంతమంది ఏంటంటే, అయ్యో నేను రక్షించబడాలి, నేను లోకంలో ఉన్నాను, దేవుడు అంటే నాకు ఎవరో తెలీదు, నేను రక్షించబడాలి, నేను విశ్వాసంలోకి నడిపించబడాలి అని వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మ్యాక్సిమం మనకున్నటువంటి తలంపులు ఏంటంటే వర్ధిల్లట్లేదు, నేను వర్ధిల్లాలి అనే తలంపుతో చాలామంది వచ్చేవాళ్ళు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉజ్జియా తండ్రిని ఆశ్రయించాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి వర్ధిల్లుతూ వచ్చాడు. 5వ విషయం. తర్వాత 6వది కిందకు వెళ్ళండి. ఇంకొకటి సామెతలు 3వ అధ్యాయం. సామెతలు 3వ అధ్యాయం. సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఆయన నీ త్రోవలను, ఇప్పుడు దేవుని ఆశ్రయిస్తే ఏం జరుగుతుంది మనకి? మన త్రోవలను సరళం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఏ త్రోవకి వెళ్ళాలో మనకు తెలియదు. ఎందుకంటే మనుషులు ఆశ్రయిస్తాము, ఈ త్రోవకి వెళ్ళు, ఆ త్రోవ అంటే నేను భౌతికపరమైనటువంటి త్రోవ అని చెప్పట్లా, ఆత్మ సంబంధమైన త్రోవ. ఇలా వెళ్ళు అలా వెళ్ళు అని చెప్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఐడియాలు ఇస్తారు. కానీ మనం ఎవరిని ఆశ్రయించాలంట? యెహోవాను ఆశ్రయించవలసినటువంటి. ఎందుకంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని మనకు నచ్చినటువంటి త్రోవలో వెళ్ళిపోతే కాదు, మనుషులు చెప్పే త్రోవలో వెళ్ళకూడదు. కానీ దేవుని ఆశ్రయిస్తే మన త్రోవను సరళము చేస్తాడు. ఇంకొక వచనం చూడండి, అదే కీర్తనల 37వ అధ్యాయము. కీర్తనలో 37వ అధ్యాయం. ముప్పై 4-5 వచనాలు. యెహోవాను బట్టి నీ హృదయ వాంఛలను తీర్చును. హృదయ వాంఛ, ఇది అండర్లైన్ చేసుకోండి. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము. ఆయన నీ కార్యమును, హృదయ వాంఛను తీర్చును, నీ కార్యమును నెరవేర్చును. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ కార్యమైతే మన హృదయములు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నామో, ఏ ఆశ కలిగి ఉన్నామో, ఖచ్చితంగా దేవుణ్ణి ఆశ్రయిస్తే కనుక మన హృదయాన్ని, మన హృదయ వాంఛను తీరుస్తాడు. తర్వాత ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చేవాడిగా ఉంటున్నాడు ప్రభు. ఇన్ని మేలులు దేవుడు చేయటానికి మనకు అవకాశం ఉన్నది. కానీ మనము ఎప్పుడు కూడా నరులను ఆశ్రయించే వారుగా ఉంటాము. మన స్వబుద్ధిని మనం వాడుకుని నరులను ఆశ్రయించే వారుగా మనం ఉంటాం. ఎప్పుడు దేవుని దగ్గరికి దేవుని దగ్గరికి ఎప్పుడు వస్తామంటే, మనం ఎప్పుడైనా కష్టాలు ఇరుక్కుపోయినప్పుడు అప్పుడు మందిరానికి వచ్చే వారుగా ఉంటాం. సహజంగా మన స్వభావం అటువంటిది. ఎప్పుడన్నా కన్నీటి వస్తుంది అనుకోండి, దేవుని దగ్గరికి వచ్చే స్వభావం. అంతవరకు మనం రాము. సంతోషంగా ఉంటే ఎప్పుడు ఎవరో కొంతమంది సంతోషంగా ఉంటే దేవుడు అవసరం ఉండదు. ఎప్పుడైతే మనం కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఇరుక్కున్నామో అప్పుడు దేవుడు అవసరం వచ్చేవాడు. కానీ దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ప్రభు అయిన యేసుక్రీస్తునందు దేవుని చిత్తం. ఇలాగు చేయుట దేవుని చిత్తం అంటున్నాడు. మనం ప్రతి విషయంలో
దేవుని దగ్గరకు వచ్చి ఆయన ఆశ్రయించడం అనేది చాలా. బైబిల్లో ఎవరన్నా ఒక వ్యక్తి ఉన్నాడా అంటే మోషే ఉన్నాడు. ఎవరిని ఆశ్రయించాడంట? దేవుని. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు ఇశ్రాయేలీలు, మోషే. ఇప్పుడు ఎవరిని ఆశ్రయించాడో? మోషే తనంతటి తానే చేయగలడా మహత్కార్యంని? చేయలేదు. చేయగలరా? ఒక సముద్రాన్ని 2 పాయలుగా విడదీయటం మోషే వల్ల అవుతుందా? అవ్వదు. మరి ఎవరిని ఆశ్రయించాడు? దేవుణ్ణి ఆశ్రయించిన వాడిగా ఉంటున్నట్టు. ఎందుకంటే ఆ పరిస్థితి వెనకాలేమో ఫరో సైన్యము, ఎదరేమో ఎర్ర సముద్రము. ఒక పరిస్థితి, ఒక భయంకరమైనటువంటి పరిస్థితి, కష్ట పరిస్థితి. అది ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మరి దేవుని పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి ఆయన అంటే ఎవరిని ఆశ్రయించాడు? దేవుని ఆశ్రయించాడు. అందుకే ఆ ఎర్ర సముద్రం ఏమైంది? 2 పాయలుగా విడిచింది. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితి, అటువంటి అనుభవం మన జీవితాల్లో ఉండాలి. సంతోషముగా ఉంటే దేవుని దగ్గరికి రావటం అంటే అన్ని విషయాలు అనుకోండి, కానీ సంతోషం కలిగితే మనం దేవుని దగ్గరికి రాము. సాధారణంగా మన మనస్తత్వం అలా ఉంటుంది. భౌతికపరమైనటువంటి మనస్తత్వం అలాగే ఉంటుంది. ఎప్పుడైతే కష్టాలు, బాధలు, కన్నీరు వచ్చిందో వెంటనే దేవుని మందిరానికి రావడం జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అది కాదు. అక్కడ ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నాడు. అది దేవుని. అయితే ఒకవేళ ఆశ్రయించకపోతే ఏం జరుగుతుంది చూద్దామా? కీర్తనలు 16వ అధ్యాయం, ఇది ఆఖరి వచనముగా నేను ముగిస్తాను. కీర్తనలు 16వ అధ్యాయము 16వ అధ్యాయము 4వ వచనం చదవండి. యెహోవాను విడచి వేరొకను అనుసరించి వారికి శ్రమలు విస్తరించును. శ్రమలు ఎలా వస్తున్నాయి ఇప్పుడు? యెహోవాను అనుసరించకుండా వేరే వారిని అనుసరించినప్పుడు శ్రమలు. అంతే కదమ్మా. మన వాక్యం ఏంటి? రాజులను ఆశ్రయించొద్దు, మనుషులను ఆశ్రయించు. ఇప్పుడు వేరే వాళ్ళని అంటే రాజులను, మనుషులను ఆశ్రయిస్తే ఏం కలుగుతుంది మనకే? శ్రమలు. అర్థమైంది కదండి? ఇప్పుడు అది బైబిల్ క్లియర్గా చెప్తుంది కదమ్మా. ఇప్పుడు మనల్ని వారిచ్చు చదువు కిందకి నవీను. వారు అర్పించు రక్తపాని అర్పణములు మా పేర్లు నా పెదవుల్ని అతను చాలు. ఇంకొక వచనం ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము ఇది ఆఖరి వచనంగా చూద్దాం. 5, 6 వచనాలు చూడండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. ఎప్పుడైతే మన హృదయాన్ని యెహోవా మీద నుంచి తొలగించుకుంటామో మనకేం కలుగుతుందంట? శాపం. మొదటిగా శ్రమలు కలుగుతున్నాయి, రెండవది శాపం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితులు మనం రాకూడదు. ఎందుకంటే మనం అపవాది సంబంధులము, అబద్ధికుడు పిల్లలం. మనం అబద్ధ స్వభావం మనలో ఉంది, సాతాను పోలిక మనలో ఉంది. కానీ ఇప్పుడు ఎవరిని ఆశ్రయించమంటున్నాడంటే పరిశుద్ధుడును రక్షకుడునైనటువంటి యేసు ప్రభుని ఆశ్రయించమంటున్నాడు. ఆయనే మనకు. ఎందుకంటే మన కొరకు ఆయన ప్రేమించి ఈ భూలోకానికి వచ్చి మన కొరకు ఆయన సిలువలో మరణించి మనల్ని నీతిమంతులుగా చేయటానికి, మనల్ని దరిద్రుల స్థితిలో ఉన్నటువంటి మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన యొక్క సంకల్పం, ఆయన ప్రేమను బట్టి మనం ఇక్కడ కూర్చోగలుగుతున్నాము. నెమ్మది కలుగుతుంది, వర్ధిల్లే పరిస్థితుల్లో మనం ఉంటాం. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కుమారుని పంపడానికి కారణం అదే. ఎందుకంటే యేసుక్రీస్తు మాత్రమే దేవుని పోలికలో ఉండి ఆయన కార్యములను నెరవేర్చాడు. ఆయన పోలికలో ఉండి ఇప్పుడు ఆయన నెరవేర్చకపోదు మనల్ని కూడా ఆ పోలికలోకి తీసుకెళ్లాలన్నది దేవుని యొక్క చిత్తం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీలోను నాలోను ఫలించి వర్ధిల్లుల దాకా దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. వాక్యమును యాకోబు